అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? దానివల్ల మనకు లాభమా నష్టమా ఇప్పుడు చూద్దాం. ముందుగా డేటా సెంటర్ అంటే ఎగ్జాంపుల్ కి యూట్యూబ్ నే తీసుకుంటే మనం డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని ఎక్కడొక్కడ స్టోర్ అయితే తప్ప మనం వాటిని యాక్సెస్ చేసి చూడలేం. సో మనం అప్లోడ్ చేసే వీడియోస్ గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అని పిలిచే ఈ కంట్రీస్ లో ఉన్న డేటా సెంటర్స్ లోకి అప్లోడ్ అయి సేవ్ అవుతాయి. ఇవే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా యాప్స్ లో మనం అప్లోడ్ చేసే ఫోటోస్, వీడియోస్, ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కంపెనీస్ కు సంబంధించిన డేటా సెంటర్స్ లో స్టోర్ అవుతాయి. దానివల్ల మనం ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే ఆ డేటా సెంటర్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కాపీ అయ్యి సీ అండర్ వాటర్ లో ఉన్న ఆప్టికల్ ఫైబర్స్ నుంచి మన వరకు చేరుతుంది. ఇకపోతే ఒక డేటా సెంటర్ ని రన్ చేయాలంటే చాలా రిసోర్సెస్ కావాలి. డేటా సెంటర్ నుండి ఇన్ఫర్మేషన్ సెండ్ అండ్ రిసీవ్ అవుతుంది కాబట్టి 24/7 డేటా సెంటర్స్ కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి. దానికోసం ఎలక్ట్రిసిటీ హై రేంజ్ లో కావాల్సి వస్తుంది. 8 అవర్స్ ని కూల్ డౌన్ చేయడానికి కూల్ వాటర్ సప్లై కంటిన్యూగా సర్క్యులేట్ అవుతూ ఉండాలి. ఓల్డ్ సర్వర్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డేటా సెంటర్ కి అందించే పవర్ నాన్ రిన్యూవబుల్ పవర్ అయితే గాల్లో CO2 పొల్యూషన్ కూడా జరుగుతుంది. ఇక ఇవన్నీ ప్లాన్డ్ గా మేనేజ్ చేయగలిగితే ఇంజనీర్స్, టెక్నీషియన్స్, వర్కర్స్ ఇలా డైరెక్ట్ గా థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండైరెక్ట్ గా అకౌంట్ 10 times ఎక్కువ ఉంటుంది. సో ఈ డేటా సెంటర్స్ కు కొన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా మనకున్న రిసోర్సెస్ ని కరెక్ట్ గా వాడుకొని ఎకో ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తే చాలా బెటర్.